పద అరే బిర 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 చాల్ పద 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 పదమంటూ ప్రజాతండు కదిలెనో కదనమందు దుంకెనో చిన్నవో రైలెగిసెనో జైత్రయాత్ర సాగెనో పురమంతా స్వాగతాలు పలికెనే అన్నా నీ కోసమే స్వాగతాలు పలికెనే అన్నా నీ కోసమే చేయి చేయి కలిపి రాయి కళ్ళు అన్న వెంటనే నడిచింది చూడరే అన్న వెంటనే నడిచింది చూడరే వారి మెజార్టీతో నిన్ను కల్పించింది దారులన్నీ జన సంద్రమై సాగింది పద 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 అరే బిర 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 చాల్ పద 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 పదమంటూ ప్రజాదండు కదిలెనో కదనమందు దుంకెనో చిన్నవో రైలెగిసెనో జైత్రయాత్ర సాగెనో మన కష్టాలకు కన్నీళ్లకు పాత రేసే విజయమే జాతరల్లె సాగెనే రేసే విజయమే జాతరల్లె సాగెనే అన్నా అంటే ఉన్నానంటూ వెన్ను దన్నుకున్నడే అన్న జీవనన్ననే దన్నుకున్నడే అన్న జీవనన్ననే అక్కాసెల్లెలు అందరూ దీవించి జీవనన్ననే గెలిపించినారు పద 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 అరే బిర 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 చాల్ పద 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 పదమంటూ ప్రజాదండు కదిలెనే కదనమందు దుంకెనే ప్రజాదండు కదిలెనే కదనమందు పురమంతా స్వాగతాలు పలికెనే అన్నా నీ కోసమే స్వాగతాలు పలికెనే అన్నా నీ కోసమే చేయి చేయి కలిపి రాయి కళ్ళు అన్న వెంటనే నడిచింది చూడరే అన్న వెంటనే నడిచింది చూడరే వారి మెజార్టీతో నిన్ను కల్పించింది దయచేసి మోతల గరీబులు ఎక్కువ ఉన్నారు సార్, ఇల్లు లేనటువంటి నిరుపేదలు. ఎందుకంటే మాకు ఎస్సీ ఎస్టీ సోదరులు సార్, వాళ్ళకు ఒక్క ఇల్లే ఉన్నది, వాళ్ళ ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు సార్. ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా వాళ్ళకి ఇల్లు లేక ఒకటే ఇళ్ళ, అదే మనం ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్ళనే గడిపే పరిస్థితి ఉంది సార్. దళితులకు కానీ ఎస్టీ సోదరులకు కానీ సార్ మాకు దాదాపు ఒక 200 ఇందిరమ్మ ఇళ్ళు మేము పెద్ద మనసుతో దయించి మా మోటకు ఒక 200 ఇళ్ళు మంజూరు ఇప్పిస్తే సార్, మీ దయ వల్ల మేము జీవితాంతం ఆ ఇళ్లలో చల్లని నీడల్లో బతుకుతామని హృదయపూర్వకంగా కోరుకుంటూ, అది ఎందుకంటే ఇప్పుడు ఈ మీటింగ్ వచ్చిన దాదాపు అందరూ చెప్పారు సార్, మాకు ఇల్లు లేవన్నా మీరు సార్ దృష్టికి తీసుకుపోరని చెప్పారు. ఒక 200 ఇళ్ళు మీరు మంజూరు ఇప్పించినట్లయితే మోటలు అందరికి ఇల్లు అయిపోతాయి సార్. అందరి చల్లిన దీవెనలు కూడా మీ మీద ఉంటాయి సార్. భక్తులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ వాళ్ళు అంటే మీతో చెప్పే ధైర్యం లేక మా దగ్గర కొన్ని చెప్తారు సార్. కొన్ని ఏమన్నా సబ్సిడీపై ఉన్నటువంటి బర్ల ఫామ్ షెడ్సే కానీ, కోళ్ళ ఫామ్ షెడ్సే కానీ, పౌల్ట్రీ ఫామ్ షెడ్సే కానీ, ఎందుకంటే సార్ ఇప్పుడు వాళ్ళు డిగ్రీలు పీజీలు ఇవ్వాలి, వాళ్ళు చదువు కూడా ఆగిపోయింది సార్. తెలంగాణ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఇవ్వలకు నౌకర్లు రాలేవు. వాస్తవంగా వాళ్ళు చదువులకు దూరం అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ ఉపాధి గురించి కొందరు ఆటోలు నడుపుకుంటారు సార్, కొందరేమో వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నారు. అలాగే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి యువకులకు కూడా వాళ్ళ జీవనోపాధి గురించి, వాళ్ళకి ఎలాగ ఉద్యోగం రాదు కాబట్టి ఉద్యోగం రాని వాళ్లకు పౌల్ట్రీ ఫామ్ షెడ్స్ కానీ, ఈ బర్ల ఫామ్ షెడ్స్ సార్ 100% 80% సబ్సిడీ ఉన్నాయని చెప్పడం జరిగింది సార్. అటువంటి వెళ్తే మేము ఇంత అడగాల్సిన పరిస్థితి ఉండకపోతుండే. గారు కానీ, వార్డు మెంబర్లు కానీ, కుల సంఘాల కానీ ఇంత పెద్ద ఎత్తున వచ్చి వాస్తవంగా ఈసారి మనం నిజంగా మోదీ నుంచి సార్ మీకు 1000 పైన ఓట్లు మెజార్టీ ఇవ్వకపోతే మేము ఇంటికి కూడా రాము సార్. ఎందుకంటే ఇంతమంది ముందు కూడా మేము మీకు 1000 పైన మెజార్టీ ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మీరు కూడా మీరు పెద్ద మనసుతో ఇప్పించి మా మోదీ గ్రామాన్ని, ఎందుకంటే మీరు చాలా డెవలప్ చేస్తారు సార్. మాకు అడిగేటందుకు మాకే మంచిగా అనిపిస్తుంది సార్. ఇవాళ ఈ రోడ్డు మీ పుణ్యమే సార్. ఆ తాళ్ళకి వచ్చే రోడ్డు కూడా మీ పుణ్యం. ఇంకా మా కోరికలు తక్కువనే చెప్పుకుంటున్నారు సార్. చాలా బాధలు ఉన్నాయి మోదీలో. ఎందుకంటే నిరుద్యోగులు కూడా ఎక్కువ ఉన్నారు సార్. గంగాపుత్ర యువకులు సార్ వాళ్ళందరికీ ఏ ఉద్యోగాలు లేక చదువుకొని మధ్యలో సగం చదువులు ఆపేసి ఉన్నారు సార్.
వాళ్ళ చెరువుకు మత్తడి వాస్తవంగా మీరు మొన్న మంజూరు చేస్తున్నారు. అది ఏ కారణంగా ఆగిందో మరి ఎట్లా ఉందో తెలియదు, కానీ మీకు తెలుసు ఆ చెరువు మత్తడి తొందరగా కంప్లీట్ చేసినట్లయితే ఇట్లా వాళ్ళకి జీవనోపాధి చెరువేశారు ఇప్పుడు గంగాపుత్రులకు. దయచేసి ఆ పని కూడా మీరు త్వరగా పూర్తి చేసి మా మోత మీద పెద్ద మనసు ఉంచాలని కోరుకుంటూ, మరి గత ఎలక్షన్లో మనం అందరం కష్టపడ్డాం, అయినప్పటికీ ఫలితం లేదు. మరి అదృష్టం కొద్దీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా మనకు ఈ 2-3 రోజుల లోపల నిజామాబాద్ పార్లమెంట్ నుంచి ఎక్కువ శాతం అయితే మన అన్న జీవనన్నకే టికెట్ వస్తుందని చెప్పేసి అవకాశాలు ఉన్నాయి. మనం జీవనన్నకి వచ్చినా ఇంకా మనం ఆశించిన వ్యక్తికి రానప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మరి అంతకన్నా ముందు 2004లో మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 2004 నుండి 2014 వరకు ఇక్కడ రాష్ట్రంలో కానివ్వండి, అక్కడ కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి పనులు జరిగినాయి. మరి ఇప్పుడు 2014 నుండి 2024 వరకు ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ ఏమి అభివృద్ధి చేసిర్రు అనేది ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. మన కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అందరినీ ఎక్కువగా నిరుపేదలను వారి జీవన ఉపాధి కొరకు ఎంతో చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఇవాళ మీ మోత గ్రామంలో గ్రామ పంచాయతీ కట్టుకున్నారు అని అంటే ఆనాడు అమ్మ సోనియా గాంధీ, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకురావడంతో మోత గ్రామ పంచాయతీ భవనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి గడిచిన 10 సంవత్సరాలలో బీజేపీ వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు ఏవి లేవు. అన్న చెప్పినట్టు అరవింద్ ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిండు, ఏదో రైతు కష్టాలు తెలుస్తాయని చెప్పేసి పార్టీలకు అతీతంగా అన్నాడు. అరవింద్ అన్నకు ఓటేసి ఇక్కడ నుంచి గెలిపించడం జరిగింది. ఇక్కడ నుంచి కనీసం జగిత్యాల నియోజకవర్గం నుంచి 10,000 మెజార్టీ ఇచ్చినాం. మరి పార్టీలకు అతీతంగా అన్నాడు గెలిపించినాం. మరి గెలిచినటువంటి అరవింద్ అన్న ఇప్పుడు మోత గ్రామమే కాదు, జగిత్యాల నియోజకవర్గంలో ఏ గ్రామం కూడా పర్యటన చేయలేడు. మరి అటువంటి వ్యక్తి మనకి ఇయ్యాల పోటీదారు రైతుడు కాబట్టి మన అన్న అయితే ఎప్పుడు కూడా 24 గంటలు ప్రజల లోపలనే ఉండే నిరంతరము ప్రజల కొరకు పాటుపడుతున్న వ్యక్తి. 40 సంవత్సరాలు ఓడినా గెలిచిన మన మధ్యలో ఉన్నాడు. పదవి వచ్చిందని చెప్పేసి ఎప్పుడు హైదరాబాద్లో పోయి ఉండలే, పదవి ఉన్నా లేకుండా ఈ జగిత్యాలను పట్టుకునే ఉన్నాడు. కాబట్టి ఈసారి అన్నను ఖచ్చితంగా మనం బ్రహ్మాండమైన మెజార్టీ తోటి గెలిపించి ఢిల్లీకి పంపవలసిందిగా కోరుకుంటూ, మోతే గ్రామ ప్రజలందరికీ నిజంగా ఇవాళ ఇక్కడ చూస్తూ ఉంటే ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉన్నది. మనం ఒక పనిచేసే నాయకుడిని ఎంచుకోవాలనే భావంతో వచ్చిన వివిధ కుల సంఘాల నాయకులకు, అలాగే మోతే యువత అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తానన్నా. పదవులు ఉంటే హైదరాబాద్లో లేకపోతే జైత్యాలో ఉండే నాయకుడు కాదన్న జీవరెడ్డి సారు. నాది అతి చిన్న వయసు. ఇలా మీరు చూస్తూ ఉంటే ఇలా సార్ పక్కన కూర్చునే అవకాశం కల్పించారంటే అది సార్ పుణ్యమన్నా. మీ అందరికీ తెలుసు, మండల ఎంపీపీ గంగారాం గౌడ్ చనిపోయి గత 3 సంవత్సరాల కాలం గడుస్తూ ఉన్నది. అయినప్పటికీ అది ఎంత పెద్ద పదవో మీ అందరికీ తెలుసు అన్న. ఏనాడు కూడా దాన్ని పెడచేన పెట్టి ఆలోచించిన నాయకులు ఉన్నారు. ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ మేడం గారు, నేను కానీ ఈరోజు ఈ హోదాలో ఉన్నామంటే కారణం మన జీవరెడ్డి సార్ అన్న. నిజంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏ రోజు కూడా పలుమార్లు బీసీకి సంబంధించిన సీటు కల్పించగలిగిన నాయకులను కోరితే ఏనాడు కూడా దాన్ని పట్టించుకున్న పాపన పోలేదు. గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అతి తక్కువ సమయం, ఒక వారం 10 రోజులనే దానికి సంబంధించిన సీటు బీసీకి సంబంధించింది. అందులో బీసీ వాళ్ళే కూర్చోవాలి, రాజకీయం అనేది అందరికి వస్తుంది పోతుంది, కానీ ఎవరి రిజర్వేషన్ వాళ్ళకి కల్పించాలనే భావనతోని సారు పెద్ద మనసుతో దాన్ని తీసుకొచ్చి ఈరోజు మమ్మల్ని ఓ ప్రజాప్రతినిధిగా కూర్చోబెట్టడం జరిగింది. నిజంగా మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వాలు ఎంత అన్యాయంగా వ్యవహరించినాయో దానికి నేను చెప్పాల్సిన అవసరం లేదన్నా. మీరు అందరూ ఆలోచన చేయండి. అంబర్పేట, లింగంపేట, నరసింగాపూర్, దరూరు, మోతే గ్రామాలలో అటువంటి మాస్టర్ ప్లాన్ అయితే ఏదైతే ఉందో మీ అందరికీ తెలుసు. దాన్ని మన ఆలోచనకు దూరంగా ఉంచి మనకు సంబంధం లేకుండా మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చి మన కుటుంబాలను
ఒక విధంగా చేయడానికి తయారు చేసినటువంటి నాయకులు మీకు అందరికీ తెలుసు. ఒక గుంట కానీ ఒక ఇంచు జాగపోతే రైతులందరికీ నేను అండగా ఉంటానని పెద్దలు జీవన్ సార్ చెప్పడం మనకు మాట ఇచ్చిండ్రు. అదే మాట ప్రకారం నిజంగా ఇలా అందరూ మనం తెల్లగా ఉన్నామంటే నిజంగా సాధన చేసిన అభివృద్ధి. అది మన జీవితంలో ఎప్పుడు మర్చిపోవద్దన్న. ఇట్లాంటి ఇంతకుముందు చెప్పినటువంటి మనం మోతే గ్రామ పంచాయతీ నుంచి పోతే మనకు ఎదురుగా గుడి లేకపోతే నందిలాగా సార్ మనకు ఎదురుగా కనిపిస్తారు. ఏమరా బాబు ఇట్లా పోతున్నారు అనే ఒక ఆప్యాయత అడిగే వ్యక్తి మన జీవన్ సారు. నిజంగా మనకు అలాంటి నాయకులు కావాలి. మనిషి అనేటప్పుడు తప్పు చేస్తారు, అలాగే మన దగ్గర పొరపాటు జరిగింది, అయినప్పటికీ మనకు మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. దాన్ని నిజంగా మీరు అందరూ ఒక పెద్ద మనసు చేసుకొని మనం అత్యధిక భారీ మెజార్టీతోని మోతే గ్రామ పంచాయతీ నుంచే కానీ మన జైత్యాల కాన్స్టిట్యూన్సీ నుంచి మనం ఒక అత్యధిక మెజార్టీతోని మన జీవన్ సార్ గారిని పార్లమెంట్కి పంపాల్సిందిగా దయచేసి మీ అందరికి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్క కులంలో అన్ని సమస్యలు చెప్తూ ఉన్నారు. ఇందిరా మిల్లు కావాలి, అది కావాలి, ఇది కావాలని అన్ని చెప్తున్నారు. మరి 40 సంవత్సరాలుగా మన ప్రభుత్వం ఉన్నది, అప్పుడు ఎంతవరకు చేయగలగాలో అంతవరకు చేసింది. ఆ తర్వాత వేరే ప్రభుత్వం వచ్చింది. వేరే ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసిరో కూడా మీరు చూసేది. మరి ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది. మన ప్రభుత్వం రాకుండా జీవనంలో ఓడిపోవడం మన దురదృష్టం. ఓడిపోయింది, అది మన చేతుల్లో లేదు, ఓడిపోయింది. కొన్ని కారణాల వల్ల ఓడిపోవాల్సి వచ్చింది, ఓడిపోయింది. మరి ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. మరి మనందరం ఏకంగా మనం పని చేద్దామా, పని చేయొద్దా? ఖచ్చితంగా పని చేయాలి. పని చేస్తేనే మనకు 10 రూపాయలు వచ్చే కాడ 100 రూపాయలు వస్తాయి, 1000 రూపాయలు వస్తాయి. ఖచ్చితంగా మనం పని చేసి మనం గెలిపించుకుంటేనే కదా మనకు మాట్లాడే ఒక నాయకుడు ఉంటాడు, మన కోసం కొట్లాడే నాయకుడు ఉంటాడు. మనకు కొట్లాడే నాయకుడు కావాలి. ఇలా అరవింద్ బీజేపీ క్యాండిడేట్ మీరు అందరు గెలిపించిన అని చెప్తున్నారు. ఆయనకు అసలు గ్రామాలు ఎక్కడ ఉంటాయో తెలియదు, మోతే గ్రామం ఎక్కడ ఉందో తెలియదు, అసలు ఏది ఎక్కడ ఉంటుందో తెలియదు. పసుపూడు తెస్తానో ఒక్క పేరుతో గెలిచిండు ఆయన. మరి తెచ్చిండా? తేలేదు. షుగర్ ఫ్యాక్టరీ తెరిపించిండా? తెరిపించలేదు. నాకు కొంచెమే తెలుసు, ఏదో తెలిసిన దాంట్లో మాట్లాడుతున్నా. రైతుల కోసం ఆలోచించిండా? ఆలోచించలేదు. మరి అన్నిటి కోసం ఆలోచించే నాయకుడికి మనం ఓటేసి గెలిపించాలా లేదా? ఖచ్చితంగా గెలిపించాలి. ఈ మళ్ళీ నెక్స్ట్ వచ్చే దాంట్లో ఎవ్వరు కూడా ఒక్క 10% కూడా అటు ఇటు చూడకుండా ప్రతి ఒక్కరు ఓటేయాలి, గెలిపించాలి. అందరూ పార్లమెంట్లో కూర్చుండాలి. మాట్లాడే టైగర్ అని మీరు అందరు ఎట్లా అంటున్నారో ఇంకా మన కోసం మాట్లాడాలి, మన నియోజకవర్గం మొత్తం కోసం మాట్లాడాలి, ప్రతి ఇంటి కోసం, ప్రతి వ్యక్తి కోసం మాట్లాడాలి, ప్రతి ఒక్కరి కోసం పనిచేయాలి. పనిచేసేటట్టు చేసుకునే బాధ్యత మనది. ఆయన గెలిస్తే అది ఆయన గెలిచినట్టు కాదు, మనం గెలిచినట్టు అని ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. మనం ఒక్కసారి చేసిన తప్పు మళ్ళీ చేయొద్దు. దయచేసి అందరికీ చెప్తున్నాను నేను. ఎందుకంటే గెలిస్తేనే మన బ్రతుకులు ఏదున్నా కానీ మనకు ముందు న్యాయం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వంతో గడిచిన 3 నెలల్లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో మీ అందరికీ తెలుసు. వాళ్ళు 10 ఏళ్ళ నుండి చేసింది మన 3 నెలల్లోనే సగం చేసి చూపించింది. ఇంకా సగం చేయడానికి ఇంకా చాలా టైం ఉంది, అయినా 3 నెలల్లోనే చేసినాం. ప్రభుత్వము ఎంత తొందరగా చేయాలి, ప్రజలు పాపం అల్లాడిపోతున్నారు, వాళ్ళ కోసం ఏదో చేయాలని చెప్పేసి ప్రభుత్వం వచ్చిన 3 నెలల లోపలనే చాలా కార్యక్రమాలు చేసిర్రు. ఇక ముందు ఉన్న ఇంక 5 సంవత్సరాల టైం ఉంది, 5 సంవత్సరాల్లో ఇంకెన్ని కావాలంటే అది చేస్తారు. మరి మన కోసం కొట్లాడే నాయకుడు, మన కోసం ఆలోచించే నాయకుడిని మనం గెలిపించాలి ఖచ్చితంగా. ఎందుకంటే గెలిచిన తర్వాత ఎక్కడో పోయి ఉండడు, మళ్ళీ మనతోటే ఉంటాడు. పొద్దుగాల లేచిన కాడ నుంచి రాత్రి 11 అయినా మనతోటే ఉంటాడు, మన కోసమే ఆలోచిస్తాడు, మన కోసమే మాట్లాడతాడు. అలాంటి నాయకుని కోసం మీరు అందరూ ఓటేయాలి. మీకు మీరు ఓటేసుకుంటున్నట్టు ఆలోచించుకోండి, మీకోసం మీరు గెలిపించుకుంటున్న ఆలోచించుకోండి. ఇది ఒక్కటే నేను చేయాల్సింది, ఏం లేదు. ఎలాంటి పైసలకు కానీ ఎలాంటి ప్రబోధాలకు మాత్రం పక్కకి వెళ్ళొద్దు. ఈ ఒక్కసారి మన కోసం మనం ఆలోచించుకుందాం. మన గెలిపిది, అన్న గెలుపు కాదు, మన గెలుపు అని ఆలోచించుకుందాం. ఖచ్చితంగా అన్నను గెలిపించండి, పార్లమెంట్కి పంపించండి, మన కోసం మనం పనులు చేసుకుందాం. సార్ ఇంతకుముందు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉండేది, కానీ నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి ముఖ్య కారణం ఏంటంటే 100 రోజుల ప్రణాళిక సార్. దాంట్లో ఏంటంటే ప్రతి ఒక్క పేదవాళ్ళకు లబ్ధి చేకూరే విధంగా ఉంటాయి సార్ ప్రతి పరంగా. దానికి ఆకర్షితులే నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను. అలాగే సార్ ఇక్కడ మాకు ఉన్న సమస్యలు ఏంటంటే రేషన్ కార్డు సమస్య బాగుంది సార్. మా వాళ్ళకి ఏంటంటే ఒక ఫ్యామిలీ 4 ఉన్నప్పుడు తండ్రికి ఉండి పిల్లలకు మ్యారేజ్ అయ్యి వాళ్ళకి రేషన్ కార్డు లేకపోవడం వల్ల వాళ్ళకి ఏ పథకాలు చేయకూడదు. భార్య పైన కూడా కొంచెం దృష్టి సాధించాలని కోరుకుంటున్నాను.
అలాగే సార్ మా గంగపుత్రులకు ఎక్కువ చెరువు పైన జీవనాధారం ఎక్కువ ఉంటుంది సార్. వాళ్ళకు కూడా సార్ మక్కడి మీరు ఆ రోజు కూడా మాట ఇచ్చారు, అది కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. అలాగే మహిళా సంఘాలకి ఇంతవరకు ఎవరు కూడా చెప్పలేదు సార్. మీరు ఒక మాట ఉన్నారు, మీరు ప్లే చూసుకుందండి, నేను మహిళా సంఘభవనం కట్టిస్తానని చెప్పేసి ఇంతవరకు ఎవరు కూడా చెప్పలేదు సార్. మీరు వాళ్ళకి చెప్పారు. అలాగే ప్లేస్ కూడా ఉంది సార్, అది కూడా చూడాలని చెప్పి ఇక్కడ సార్ ఇక్కడ మాట్లాడే అయిపోయింది సార్. జగన్మోహన్ సార్ సార్ ఇప్పుడు మనకు చెరువు కింద లోయలు ఎక్కువ దాన్ని సార్ డిగ్రీ పీజీ అయిపోయిన వాళ్ళు సార్, వాళ్ళకి ఏదన్నా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏమైనా చూపించగలరు సార్. ఎందుకంటే జగిత్యాలలో చిన్న చిన్న కంపెనీ ఉంది సార్. ఒక జాబ్ మేళ మీకు చెప్తే ఎవరైనా ఏర్పాటు చేస్తారు. మీరు చెప్తే ఖచ్చితంగా జాబ్ మేళ ఉంటే ఇక్కడ అర్హులన్న అందరికీ జాబ్స్ వస్తుంది సార్. వాళ్ళ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఏది లేకుండా అంత చదువుకొని కూడా బయట తిరుగుతుంది సార్. వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాగా ఇబ్బంది అవుతుంది సార్. అలాగే వాళ్ళు ఆడుకోవడానికి ప్లేస్ అనేది లేదు సార్. మూత ఏదైనా రావాలంటే ప్రైవేట్ వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి ఆడుకోవడం అవుతుంది. వాళ్ళు కంచెలో అది చేసి మళ్ళీ వాళ్ళు ఎక్కడికి పోవడం జరుగుతుంది. వాళ్ళు ఆడుకుంటే కూడా వాళ్ళ ఆట ఎంత ఆడుకుంటే అంత ఆరోగ్యం కూడా బాగుంటుంది సార్. పోతే దానిపైన గవర్నమెంట్ ప్లేస్ ఉంటే దాంట్లో చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లో మా మోతే విలేజ్ మీకు ఎప్పుడు చూడని మెజార్టీ మేము ఇస్తాం సార్. ఎప్పుడు చూడని మెజార్టీ మేము అందరూ పక్కన ఇస్తాం సార్. మీరు నన్ను మోతే గ్రామ ప్రజలు ఇండిపెండెంట్గా గెలిపించారు. నేను గెలిపించినప్పటి నుంచి 4 సంవత్సరాల 8 నెలల వరకు ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ చేసి అరాచకాలు చూసి నేను ఎప్పటికీ జాయిన్ కాలేను. మీరు ఏదైతే గెలిపించారో అదే ప్రకారం అట్లే ఉన్నాను. ఈరోజు ఈ 100 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఆ కార్యక్రమాలు చూసి కాంగ్రెస్ ప్రభుత్వం మనకు మంచిగా పనిచేస్తుందని, అదేవిధంగా జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో వారి కింద నేను సరే వాళ్ళు రిటైర్మెంట్ వరకు 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేస్తే వారి అనుభవంతో మన మోతే గ్రామానికి అభివృద్ధి కూడా నేను తోడ్పడతానని వారు గతంలో మన మోతే గ్రామానికి మన గంగాధర్ గారు చెప్పినట్టు బైపాస్ రోడ్ కానీ సబ్స్టేషన్ కానీ వివిధ తన మంత్రి వారు ఉన్నప్పుడు మోతే గ్రామానికి కాకుండా నియోజకవర్గం మొత్తం వాళ్ళు అన్ని రోడ్లు వేసారు. వారు ఆర్ఎంపీ మినిస్టర్గా చేసారు. అది అందరికీ అప్పుడు మంచిగా ఉంటుండే. ఈరోజు మన గతంలో మొన్న ఎమ్మెల్యేగా చేస్తుంటే మళ్ళీ మినిస్టర్ అయితేనే మన జైత్యాలు అదే విధంగా డెవలప్ అవుతుండే. కానీ మన దురదృష్టవశాత్తు వారు ఓడిపోవడం జరిగింది. ఈ రోజు వారు పార్లమెంట్కి నిల్చుంటున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. వారిని మనం గెలిపించాలి. మోతే గ్రామమే కాకుండా మన గ్రామంలో వివిధ గ్రామాల్లో చుట్టాలు ఉంటారు. వాళ్ళందరికీ చెప్పుకుంటూ వారు చేసే అభివృద్ధిని మనం మళ్ళీ లేవనెత్తి, ఎందుకంటే ఈ 10 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసే అభివృద్ధిని మనం మళ్ళీ అందరూ తెలియజేయాలి. ఎందుకంటే ఇప్పుడు యువత వచ్చారు, వాళ్ళకి ఏం తెలియక బీజేపీ మంచిగా ఉంది, బీజేపీ పార్టీ ఇట్లా వేస్తుంది అట్లా వేస్తుందని చెప్తున్నారు. కానీ గతంలో 10 ఏళ్ళకి ముందు 40 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో వారు చేసిన డెవలప్మెంట్ మళ్ళీ మన పెద్దలందరూ కలిసి మన పుట్టిన పిల్లలకు ఏదైతే కొత్తగా ఓటేసిన వాళ్ళకు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మోదే గ్రామానికి వస్తే ఇందులో ఇల్లు ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 30 ఏళ్ళు అవుతుంది. గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు ఇప్పుడు అదే విధంగా వాస్తవానికి 30 ఏళ్ళు ఎక్కిన అందరూ మనకు కుల పెద్ద ఉండి ఇంటి పెద్ద ఒక ఇల్లు ఇచ్చారు. ఆ ఇల్లు ఇప్పుడు ఏమైనా సార్ ఒక్కొక్కరికి 2 కొడుకులు 3 కొడుకులు ఉంటుంది సార్. ఆ ఉద్దేశంతో ఇప్పుడు గంగాధర్ గారు అన్నట్టు మనకు డివైడ్ అయింది కాబట్టి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా వాళ్ళకి కొంత జాగలేని వారికి జాగా ఇచ్చుకుంటూ జాగన్న వారికి ఈ 5 లక్షల స్కీమ్ ఏదైతే అందరికీ చేకూర్చాలని సవినయంగా కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా గృహలక్ష్మి పథకం ద్వారా పాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో సార్ అవకతవకలు జరిగి 40 మందికే ఇల్లు ఇస్తామని ఒక ప్రొసీడింగ్ చేయించింది సార్. ఆ ప్రొసీడింగ్ వాస్తవానికి దాన్ని కొంతమంది అడుగుతున్నారు సార్. అలా వాళ్ళకు అనుకుని అందరికి ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్. అదేవిధంగా మన మోదే గ్రామంలో వివిధ కుల సంఘాల పెద్ద మనుషులు అందరూ వాళ్ళ సమస్యలు చెప్పారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసరికి బెస్త సంఘం ఉంది, మత్తడి గురించి మాట్లాడింది మన నరసన్న బాబు. గౌరవ జీవన్ రెడ్డి గారు మొన్న ప్రభుత్వం వచ్చిన 100 రోజులలోనే 2,88,00,000కు టెక్నికల్ శాంక్షన్ అయ్యింది. ఒక ప్రొసీడింగ్ రాలేదు. ఆ ప్రొసీడింగ్ వస్తుంది సార్ ఆధ్వర్యంలో మన బ్రిడ్జ్ అవుతుంది, మన మత్తడి అవుతుంది. మన గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు చెప్పి మన ఫిష్ మార్కెట్ కూడా పాత ప్రభుత్వాల్లో 10 లక్షలు కేటాయించి ఒక లెవెల్ వరకు అయ్యింది. అది కూడా చేపిస్తాను గారు మనకు మాట ఇచ్చడం జరిగింది. అదేవిధంగా ముదిరాజ్ సోదరులు గతంలో ఏ ప్రభుత్వం ముదిరాజ్ సోదరులు ఆదుకోలేని వాళ్ళు చెప్పారు. గతంలో ఈ 10 ఏళ్ళ ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే పరిస్థితులు అనుకూలించాలి, ప్రభుత్వం భూమి ఇవ్వాలంటే భూమి ఉండాలి, ఒక ప్రతిపాదన కావాలి.
సరే మీ ద్వారా నేను ఏమంటున్నా అంటే వాళ్ళకు సార్ ఒక 3 నుంచి 4 ఎకరాలు కేటాయించాలని నేను కోరుతున్నాను సార్. అదేవిధంగా మా ఎల్ఐసి పోజయ్య గారు ఏకలవ్య సంఘం తరఫున వాళ్ళు మాట్లాడారు సార్. వాస్తవానికి మున్సిపల్ సార్ మన గత ప్రభుత్వంలో మున్సిపల్ చైర్పర్సన్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వాళ్ళు ఏం చేశారంటే మా ఇక్కడ నుంచి సార్ ఏకలవ్యులు మా ఊళ్ళో 500 నుంచి 600 మంది ఉంటారు సార్. వీళ్ళు ఏదైతే బంధువులని మన మున్సిపల్ తిరుగుతున్నాయో వాళ్ళందరూ అక్రమంగా తీసుకుపోయి వాళ్ళు అమ్ముతున్నారు సార్. ఇప్పుడు అటువంటి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇదే మూత గ్రామంలో సార్ వాస్తవానికి ఇంకో 50-60 ఎకరాలు ఉంది సార్. గుట్టకు బ్యాక్ సైడ్ నుంచి ఖాళీ ఉంది సార్. దయచేసి మీ ద్వారా మేము కోరుకునేది ఒకటి, వాళ్ళ పందులకు కొంతవరకు భూమి కేటాయించాలని మేము కోరుతున్నాం సార్. ముందు కాలంలో అక్కడనే కేటాయించవచ్చు, ఇది అక్కడ కేటాయించారు. మనకి జాగా ఉంది సార్, మంచి జాగా ఉంది, లోపల బ్యాక్ సైడ్ బాగా జాగా ఉంది సార్. రెడ్డి గారు ఏం చేసినట్టు ముదిరా సంఘానికి ఒక 5 లక్షలు కేటాయించడం జరిగింది. ఎస్సీ సంఘ భవనానికి స్లాబ్ వేసిందంటే వాళ్ళు మళ్ళీ 5 లక్షలు కేటాయించడం జరిగింది. అట్లా ప్రతి సంఘానికని కాకుండా ప్రతి కులానికని కాకుండా అహర్నిశలు వ్యక్తిగత అవసరాలు, వ్యక్తిగత పనులకు అన్నింటికీ జీవన్ రెడ్డి గారు మన అందరికీ అండగా ఉంటాయని వాళ్ళు ఎప్పటిస్తుందో మనం చూస్తున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ఇంకో దాకా వారు ఓడిపోవడం మన దురదృష్టకరం. ఇప్పుడు వారిని మనం పార్లమెంటుగా గెలిపించుకోవాలని మీ అందరినీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. జై జీవనన్న, జై జీవనన్న, జై కాంగ్రెస్. మోత గ్రామ ప్రజలందరూ నేను ఇండిపెండెంట్గా నిల్చున్నా, మీరందరూ నా దయచేసి గెలిపించేందుకు ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నా. అది మీ అందరూ ఆధ్వర్యంలో జాయిన్ అయినందుకు నాకు బాగా చాలా సంతోషంగా ఉంది. మీరు నాకెట్లా చేసారు అదేవిధంగా గౌరవ జీవన్ రెడ్డి గారిని కూడా పార్లమెంట్గా గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. మూత గ్రామానికి సంబంధించి మరి ఇక్కడ స్థానిక ఎంపీటీసీ గారైనటువంటి శేష్ రెడ్డి గారు, వారి మిత్రులు సహచరులైనటువంటి మాజీ గ్రామ ఉప సర్పంచ్ గారైన వెంకటేష్ గారు, మాజీ వార్డు సభ్యులు గంగాధర్ గారు, మరి ఇతర మిత్రులు సహచరులు, కాంగ్రెస్ పార్టీ అందరూ చూస్తుంటే నాకు అంటే ఎన్నికల ముచ్చట ఎట్లన్నాడని అది అదృస్తున్నట్టు అట్లయితే కానీ నాకు అది కడుపు నిండినట్టు అనిపిస్తుంది అంటున్నాడు. వాస్తవంగా మోతే గ్రామం నాకు ఇవ్వాలని కాదు. నేను ప్రజా జీవితంలో ఆరంభం నుండి 83లో మొట్టమొదటిసారి శాసనసభ్యులు పోటీ చేసింది. ఆనాడు నేను కేవలం ఒక యువకుడిగా, న్యాయవాదిగా నన్ను గుర్తించి ఒక రైతు బిడ్డగా చెప్పట్టున్నాను. మా భవిష్యత్తులో ఉపకరిస్తున్నటువంటి ఒక భావనతోని రాజకీయాలకు అతీతంగా అందరూ నాకు అండగా నిలిచి ఆనాడు మీరు నాకు తోడు నిలవడంతో నేను 83లో నా ప్రజా జీవితం ఆరంభమవుతే మరి 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితం అని చెప్పంటారు. 4 దశాబ్దాలు. సరే ఎన్నికల్లో గెలవడం ఒక 6 సార్లు గెలిచిండే ఎమ్మెల్యేగా, 5 సార్లు ఓడిపోయినాం కదా. 4 సార్లు గెలిచిన లేడు, 4 సార్లు ఓడిపోయిన లేడు. కూడా 2 సార్లు పార్లమెంట్ పోటీ చేసిన. ఆనాడు కేసీఆర్ గారు పోటీ చేసిండే. ఆనాడు కేసీఆర్ గారు పోటీ చేసి 2 సార్లు చేసిన చెప్పంటున్నా. 2006, 2008. 8లో ఏదైతుందో దగ్గర దాకా కొంచెం తప్పిపోయారు. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ పోటీ చేయాలనేటువంటి ఆలోచన రావటం, మరి భవిష్యత్తు ఏం నిర్ణయిస్తుందో తెలియదు. కానీ ఇవాళ గెలుపుకోవటం అనేది ఏదైతుందో మన మీద ఆధారపడి ఉంటాయి చెప్పండి. వాస్తవంగా రాజకీయాలలో ఏ పార్టీ కానివ్వండి, ఆ రాజకీయ పార్టీకి ఆలోచన విధానం మంచిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అట్లాగే అభ్యర్థులు కూడా చెప్పండి. ఇక్కడ ఎన్నికల పోటీల్లో నిలవబోయేటువంటి రాజకీయ పార్టీలు 3 ప్రధానంగా ఉన్నాయి. కాంగ్రెస్ ఒకటి, భారతీయ జనతా పార్టీ ఒకటి, భారత రాష్ట్ర సమితి, గతంలో టీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి. ఈ 3 పార్టీలు ఏది కొత్తది కాదు. కాంగ్రెస్ పార్టీ అయితే సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ కూడా గత దశాబ్ద కాలంకి వెళ్ళి ఇదే మోడీ గారు ప్రధానమంత్రిగా ఏదైతుందో వాళ్ళ పాలన కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ పార్టీగా అని అడిగితుందో ఉద్యమ నాయకుడికి అవకాశం కల్పిస్తే ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చబడతామనేటువంటి భావనతో 2 పర్యాలు కేసీఆర్ గారికి అవకాశం కల్పించింది. 3 రాజకీయ పార్టీల నేపథ్యం చెప్పింది. గ్రామం అంటే మనంతా ఒక విధంగా వ్యవసాయంపై ఆధారపడే ప్రతి వాడు రైతే అని చెప్పంటున్నాం. మన కులం ఏదైనా కానీ, కులం ఏదైనా కానీ వ్యవసాయంపై ఆధారపడే ప్రతి వాడు రైతే అని చెప్పంటున్నాం. పరోక్షంగా కొద్దిమంది ఏదైతే ప్రత్యక్షంగా వ్యవసాయంపై ఆధారపడతారు, కొద్దిమంది ఏదైతే పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడతారు చెప్పండి.
అటువంటి వ్యవసాయాన్ని ప్రోత్సహించబడ్డప్పుడు మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో ప్రయోజనం అను. అని ఒక విధంగా చెప్పాలంటే దేశంలో అంటే జాతీయ స్థాయిలో ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం. ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం అని చెప్పండి. మీరు వ్యవసాయంపై ఆధారపడే వాళ్ళు దాదాపు 70 నుండి 80% మంది ఉంటారు. కేవలం ఒక 20% ఏదైతుందో ఇతరత్ర పట్టణ ప్రాంతాలలో ఉపాధి పొందటం, పారిశ్రామికంగా ఉపాధి పొందటం, ఆ విధంగా ఒక 20% ఉంటుంది. 70% ఏదైతుందో గ్రామీణ ప్రాంతంలో ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయంపై మనం ఆధారపడుతుంది. ఆ వ్యవసాయాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత అది ఏ ప్రభుత్వం అలా కానివ్వండి చెప్పంటున్నా. ఇంతవరకు పాలన చేసిన ప్రభుత్వాలే కానివ్వండి, పార్టీలు భవిష్యత్తు అధికారి రావాలని సంకల్పించేట్టుగా రాజకీయ పార్టీలు కూడా చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో మన కళ్ళ ముందర చెప్పంటుండే, మన కళ్ళ ముందర శ్రీరామ్ సాగర్ కాలనీ ఏదైతుందో ఈ ప్రాజెక్ట్ నిర్మాణంతో మన దశ తిరిగిందని చెప్పంటుండే. ఒకప్పుడు ఏదైతే త్రాగునీటి కొరకు కూడా మనం ఇబ్బందులు ఎదుర్కొన్నాం, త్రాగునీటి కొరకు ఇబ్బందులు ఎదుర్కోవాలని చెప్పంటున్నాం. మన ఇంకటి కాలంలో మన పూర్వీకులు అడుగు వాళ్ళు చెప్తారు, తాగుదామంటే తీయ నీరు దొరకడం, ఉప్పు నీళ్ళు తాగుదామని చెప్పంటుండే. అటువంటిది ఏమంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడం జరిగిందో మన ప్రాంతం అంతా కూడా ఏదైతుందో వ్యవసాయకంగా సస్యశామలం కావడంతో పాటుగా గ్రామీణ ప్రాంతంలో సమస్యలకు ఒక పరిష్కారం లభిస్తుందని చెప్పండి. ఈ సాగునీరు కల్పనతో పాటు ఏదైతుందో 2004లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పండి, కాలనీలు వస్తున్నప్పటికీ కూడా కాలువ చివరి భూములకు ఏదైతో నీరు అందడం లేదు సక్రమంగా, కొన్ని ప్రాంతాలకు ఏదైతో కాలువ నీరే రావటం లేదు, కాలువ నీరు రాని రైతు ఏదైతుందో విద్యుత్తుపై ఆధారపడి వ్యవసాయం చేస్తుంది. కాలువ నీళ్ళు వచ్చినకి ఏదైతుందో పైసా పెట్టుబడి లేక ఏదైతుందో సాగునీటి సౌకర్యం పొందుతున్నాయి. వాళ్ళు ఏదైతుందో బాయి తవ్వుకోవాలి, విద్యుత్ సౌకర్యం అనుభూచుకోవాలి, దానికి కావాల్సిన పైపులైన్లు సౌకర్యం అనుభూచుకోవాలి, మన కరెంట్ బిల్ కట్టాలి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పండి, రాజశేఖర రెడ్డి గారు 2004 ఎన్నికలు ఒకటి ఆలోచన చేసేది కాంగ్రెస్ పార్టీ తొలిగా మొత్తం దేశంలోనే చెప్పంటూ నేను ఉమ్మడి రాష్ట్రంలో అత్యధికంగా వ్యవసాయ మూటలపై ఆధారపడ్డ ప్రాంతం తెలంగాణ ప్రాంతం అని చెప్పండి. తెలంగాణ ప్రాంతంలో రైతాంగానికి విద్యుత్ భారం కాకూడదు అనేటువంటి భావనతోని ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేతనబెట్టింది. మొత్తం దేశంలో ప్రథమంగా కాంగ్రెస్ పార్టీ ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పండి. అది సాధ్యమేనా? ఒట్టిగా కరెంట్ ఇస్తున్నట్టు ఎత్తిస్తున్నాడు అంటారు. కొంతమంది ఏదైతుందో రాజకీయంగా బీదించే వాళ్ళు ఉచితంగా విద్యుత్ ఇస్తే కరెంట్ తీగల కరెంట్ కాదు బట్టలు ఆరేస్తారని చెప్పండి, చెప్పండి. కానీ అన్నాడు అధికారానికి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతుందో వాళ్ళు మొట్టమొదటి సంఖ్య ఉచిత విద్యుత్తుపై పెట్టి మొత్తం దేశానికి ఆదర్శంగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చెప్పండి. సరే, తదుపరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం, టీఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చింది. ప్రధానమైనటువంటి సాగునీటి సౌకర్యం కల్పించేటువంటి ఒక మరి విద్యుత్ రంగాన్ని ఏదైతుందో ఉచిత విద్యుత్ కొనసాగించాలనే భావంతో మరి టీఆర్ఎస్ కూడా ఉచిత విద్యుత్ కొనసాగించింది. దాన్ని మరి కాదని ఏమని చెప్పంటుండే, ఇవాళ ఉచిత విద్యుత్తో పాటుగా చెప్పంటున్నా ధాన్యం ఏదైతుందో ఒకప్పుడు 2013-14లో 2004లో చెప్పండి. ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిందో 4లో 450 రూపాయలు క్వింటల్ ఉండే వడ్ల ధర, 450 రూపాయలు వడ్ల ధర ఉన్నాడు. మనం మార్కెట్ పోతే వ్యవసాయ మార్కెట్ లేక రైస్ మిల్లు పోయినా కానీ 50 రూపాయలు కోత పడుతుంది. రైతు ఏదైతుందో 6 ఏళ్ళ కష్టపడి పంట పండిస్తే అమ్ముకునే సమయానికి ఏదైతుందో రైస్ మిల్ చేతిలో దగా చేయబడుతున్న ఒక భావనతో ఇదే వైఎస్ రాజశేఖర గారు చెప్పట్టు నేను మనం ఎవరు కూడా అడగలే ఈ సాధ్యం కాంగ్రెస్ పార్టీలో చెప్పి చెప్పండి. ఎవరు అనుకోలేదు, అడగలేదంటూ నేను ఊళ్ళలో బీట్లు పెడతారని చెప్పాను. ఎవరు అనుకోలేదు, అడగలేదు. పెడతారని చెప్పాను అనుకుంటే అడుగుతున్నారు. ఇవాళ అడుగుతున్నారు, మా ఊరికి 1 కాదు 2 కావాలి,
సొసైటీ ఉంటుంది, ఐకేపీ ఉంటుంది, రెండు కావాలనుకుంటున్నాం. ఏదో అడుగుతున్నాం, పెడుతున్నాం. కానీ ఆలోచన చేసి మొట్టమొదటిసారి ఎవరు? కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పండి, దేశం చెప్పండి. ఆనాడు ఏం చెప్తుందో, నీవు ఆర్తి లేదు, హమాలి లేదు, రవాణా ఛార్జీ లేదు, తప్ప లేదు, తాళ్ళు లేదు, దుమ్ము లేదు, ధూళి లేదు, ఎట్టుంటే అట్లా పట్టుతో కింద దొరకలేదే అన్నాడు. తదుపరి కేఆర్ పార్టీ వచ్చింది, దాని నుంచి కొనసాగించి మనం కావాలేమని చెప్పంటున్నాం. ఏ విధంగా విద్యుత్ ఉచితంగా సరఫరా చేసే కార్యక్రమం కొనసాగించిందో ధాన్యం సేకరణ కూడా కొనసాగించి, కానీ ధాన్యం సేకరణలో మనం ఇబ్బందులు పడ్డాం, ఇక్కట్లు పడ్డాం అని చెప్పంటున్నాను. ఏ కాంగ్రెస్ పార్టీలో ఏ విధమైనటువంటి ఒక తరువు లేకుండా చూపడం జరిగిందో టీఆర్ఎస్ పార్టీలో ఏదైతే తరువు నువ్వుకైతే మిల్లల దోపిడీ ఏదైతుందో అధికమైపోయింది. టీఆర్ఎస్ పార్టీలో దోచింది నేను కాదంటలేదు, కానీ మిల్లల దోపిడీ అధికమైంది అని చెప్పండి. మళ్ళీ రైతు రాజ్యం వచ్చింది, రైతు రాజ్యం అని చెప్పంటూ నేను రేపు వేసవి కళ్ళాలు వస్తున్నాయి. రేపు వేసవి కళ్ళాల్లో ఏ విధమైనటువంటి ఒక దోపిడీ లేకుండా, ఏ విధమైన దోపిడీ లేకుండా ఏదైతుందో మీకు తాలీం చూపించే బాధ్యత నేను తీసుకుంటాను చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం అని చెప్పంటున్నాను. మన మోడీ గారు వచ్చిందో జగిత్యాలకు అందరూ ఒక ప్రధానమంత్రి వస్తుందని చెప్పంటే మన గడ్డ నుంచి సంతోషపడతాం. ఆయన ఒక మాట అన్నాడు, మేము 2004 ఏదైతుందో 2014లో 1300 రూపాయల వడ్లను నేను 2200 చేసిన చెప్పాను. బహుశా మీరు జాబ్ ఉంటే టీవీ దాని వచ్చింది. 2014లో 1300 రూపాయల క్వింటల్ వడ్లు వరి ధాన్యం ఇవాళ 2200 అయిందని చెప్పాను. సత్యం. అంటే 1300కి 2200కి ఎంత పెరిగినట్టు 900 రూపాయలు పెరిగింది. ఎంత శాతం? 70%. 100% కూడా 1300 ప్లస్ 1300 2600 అయితే డబుల్ అయింది. 2004లో ఎన్డీఏ దిగిపోయినాడు వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఏదైతే 2004 దిగిపోయింది. యూపీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చింది, మన్మోహన్ సింగ్ గారు అని చెప్పంటుంటే 450 రూపాయల వడ్ల ధర యూపీఐ దిగిపోయినాడు ఏదైతుందో ఇదే 2014లో మోడీ గారు చెప్పినట్టు 1300 అయింది. 450 ఎక్కడ 1300 అని చెప్పంటూ నేను ఎన్ని రెట్లు నేను చెప్పానా? 450కి 450 కలిపితే 900 డబుల్ అయినాయి. 900 ఏమైంది? 1300. అంటే ఆల్మోస్ట్ 200 టైమ్స్ పెరిగింది. ఆల్మోస్ట్ 200 టైమ్స్ పెరిగింది వరి ధాన్యం ధర చెప్పంటూ నేను. మోడీ గారి ప్రభుత్వం ఏదైతుందో వరి ధాన్యం ధర గత 10 సంవత్సరాలలో 70% పెంచితే యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ 450 వరి ధాన్యం క్వింటల్ మద్దతు ధర 1300 చేసిందంటే 200% పెరిగిందని చెప్పండి. చెప్పగా ఏ పార్టీ నచ్చితే అది చేయతే ఢిల్లీ సరిహద్దులో మా అందరం కూడా రోజు సాయంత్రం టీవీ చూస్తారు. పొద్దుమూటానికో లేకపోతే తినగానో ఆడవాళ్ళు బీడీ చేసినప్పుడు చూస్తాం. ఢిల్లీ సరిహద్దుల్లో రాజకీయాలకు అతీతంగా సంయుక్త కిసాన్ మోర్చా రైతాంగ ఇలా ప్రభుత్వం ఏదైతుందో మద్దతు ధర ప్రకటిస్తుంది. ఆ మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించండి. మినిమం గ్యారంటీ, మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతుందో ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలి. దీనికి ఇచ్చే గ్యారంటీ నాదే చెప్పాలి. మోడీ ఎందుకు ఎరగముందు అవుతుందే? మోడీ ఎందుకు ఎరగముందు అవుతుండే చెప్పడుతుంది. ఇవ్వాలంటే కూడా ఎన్నికలు ప్రకటించింది కదా. ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ రేపు అభ్యర్థి ఎవరైనా కానీ చెప్పట్టు అరవింద్ కదా ఎవరైనా సమస్య కాదని చెప్పట్టు. ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నేను చెప్తున్నాను. నేను ఇలా కేంద్రంలో ప్రకటించే కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ అది ఏ ఉత్పత్తి కానీ వరి కానీ గోధుమ కానీ మొక్కజొన్న కానీ పప్పు దినుసులు కానీ నూనె గింజలు కానీ ఏదైనా కానీ అది చెప్పట్టు. నేను ప్రభుత్వం పక్షాన మీకు ఆ ధాన్యం ఏదైతుందో ఉత్పత్తి వేద ఉత్పత్తి కనీస మద్దతు కల్పి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ చేపడితే నేను చేయాలని చెప్పండి అన్నట్టు. గ్రామీణ ప్రాంతంలో ఇంత ప్రధాన రంగమైనటువంటి వ్యవసాయ యాత్ర రైతాంగానికి సంబంధించిన అంశం ఏదైతుందో నీకు ఎందుకు ఇంత వివక్షత అని చెప్పంట, ఎందుకు ఇంత వివక్షత అని చెప్పంట. मैं किसान के आमदन दोगुना करूंगा.
కిసాన్ కి ఆందా తూగునా కరుణాడు అంటే కిసాన్ కి ఆదాయం ఏదో రెట్టింపు చేస్తాను. ఇదే ప్రధానమంత్రి గారు 2014లో ఆయన ఏం చెప్పిండు? వ్యవసాయ రంగాల రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తారు. రెట్టింపు ముచ్చట ఎట్లున్నా కానీ పెట్టుబడి మాత్రం డబల్ అయింది. ఆదాయం డబల్ అయిందో కాదో పక్కన దేవుడు కానీ పెట్టుబడి మాత్రం డబల్ అయింది. అందరూ ట్రాక్టర్ దొరుకుతుంటారు. వ్యవసాయం ఎలా ఇతనాలు పక్కగా అయిపోయినా ట్రాక్టర్లు ముందుకు వచ్చాయి. ట్రాక్టర్లకు ఏం కావాలి? డీజిల్ కావాలి. ట్రాక్టర్ ఎట్లా డీజిల్ తో నడిచేది. ఇక 2000 ముడి సరుకు క్రూడ్ ఆయిల్ చెప్పండి. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ $105 బ్యారెల్ ఉండే. 2014లో ఇక ఏ పెట్రోల్ డీజిల్ ముడి సరుకు అయినటువంటి క్రూడ్ ఆయిల్ అంతర్జాతీయ మార్కెట్ లో $105 బ్యారెల్ ఉంది. ఇవాళ ఏమైంది? అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర దిగింది. మధ్య నుంచి $40-50 వేయింది. ఇవాళ $70-75 కలా అయింది. నువ్వు $70-75 క్రూడ్ ఆయిల్ బ్యారెల్ వస్తే తగ్గలేదు, తగ్గింది. అది $55 లీటర్ డీజిల్ ఉంటే 2014లో $50 లీటర్ డీజిల్ ఉండేది. ఇవాళ $98, $96, $97, $95, $96 $2 తగ్గించినాక $98 అంటే ఆల్మోస్ట్ $55-90 అంటే దాదాపు ఆ భారత రైతులే పడ్డట్టే కదండి. నేను అంతర్జాతీయ మార్కెట్ క్రూడ్ ఆయిల్ దాన్ని దిగినప్పుడు నువ్వు పెట్రోల్ డీజిల్ ధర తగ్గింపు చేసే బాధ్యత నీకు ఉండదానే? ఇదే మోడీ గారు చెప్తున్నారు. ఈ ఆయిల్ కార్పొరేషన్ ఏదైతుందో మాకు సంబంధం లేదు, వాళ్ళకి ఎంతకు మరి ఆయిల్ కంపెనీలో 70,000 కోట్ల ఆదాయం వస్తే ఈ 70,000 కోట్ల ఆదాయం ఎక్కడికి వచ్చింది? మన ముక్కు పిండి మనం చూసే కదనే. ఇక నువ్వు $2 తగ్గించే గొప్ప నేను తగ్గించే చెప్పిన పెద్ద $20 తక్కువ చేయి, $20 తక్కువ చేయండి. నేను నీకు ధైర్యం రాదు. ఆయిల్ కంపెనీని చుట్టాలి, ఆయిల్ కంపెనీని చుట్టాలి. రైతు వాడు ఏమైనా మంచిది. ఇవాళ ఏదైతుందో అందరూ అప్పుడు ఊపిరి ఎక్కబడుతున్నా. నేను ఆఖరి మా పరిస్థితి ఏంటంటే భూముల ధరలు పెరుగుతున్నాయి, గదాదులు సంబరపడాలి. దాన్ని ఏదో పండుగ నేను తింటా చెప్పాను కాదు, అది పండేది తినేది ఎక్కడికెక్కడ ఏంటంటే భూమి కాపాడుకుంటున్నాను, ఆస్తి కాపాడుకుంటూ చివరికి ఏంటంటే ఆ భూమి విలువ పెరుగుతుంది. కాబట్టి ఏదైతుందో అదే మన సంపాదన అవుతుంది. నిజమాబద్ధమన్నా అదే విలువ పెరుగుతుంది, అదే సంపాదన మనకు. దాన్ని పంట మీద అనేది కాదు. రైతు రుణమాఫీ చేయాలని చెప్పంటే, రైతులు రుణముక్తులు చేయాలని చెప్పారంటే ఆ సోమరిపోతాయి. ఇది చూడలేక మనం ఇంత బాధ్యత ₹1,00,000 ఉంటుంది కావచ్చు, ఒక నాటుకుంటాడు $2 లక్షలు ఉంటుంది. అందులో భూములు ఎక్కువ ఇస్తారు. అప్పు ఎవరికి ఎంత తీయలేదు. ఎకరాలు 30,000 ఇస్తారు. అంతేగా ఎకరా 30,000 దానికి సీలింగ్ లిమిట్ కథాకారాలు మొత్తం పడైతే రైతులు రుణమాఫీ చేయాలని చెప్పి అవి సాధ్యం కాదు. రైతులు రుణమాఫీ చేస్తే సోమరిపోతు కాడాలి. రైతు ఏదైతుందో మాఫీ చేస్తే సోమరిపోతున్నామా? అదే పెట్టుబడిదారు వారికి లక్షల కోట్లు అంటున్నా. లక్షల కోట్లు ఎన్పిఏ అకౌంట్, నాన్ ప్రొడక్టివిటీ అకౌంట్ ఏదైతుందో వాడు బాకీ కట్టలేడిగా వాళ్ళు ఏదైతే వస్తువులు నిలిపేస్తుందండి. మనం చేస్తే ఎంతైతే ₹1,00,000 2 లక్షల కోట్లు. మన మొత్తం దేశంలో రైతాంగాన్ని రుణమాఫీ చేస్తే ఎంతైతుందంటే మ్యాక్సిమం $2 లక్షల కోట్ల. మొత్తం దేశంలో రైతాంగాన్ని అందరినీ రుణమాఫీ చేస్తే $2 లక్షల కోట్లు అయితే దేశంలో. ప్రభుత్వం సోనియా గాంధీ గారు ఏదైతుందో 2008-9లో మొత్తం దేశంలో చెప్పంటాను నేను, మీకు ఎన్నికల వాగ్దానం కాదన్నాడు. ₹1,00,000 ఏక మొత్తం రుణమాఫీ చేసి నిజమాబద్దమే. ఒకసారి జారీ తెచ్చుకోవాలి మీరు చెప్పంటాను నేను. 8-9లో ఆనాటి యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ
1,00,000 రూపాయల వరకు ఏది ఇస్తుందో ఏకమొత్తం రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ నిజమవుతుందని చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు దానికి అదనంగా ఏది ఇస్తుందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సకాలంలో అప్పు చెల్లించడానికి ఇంకా 5,000 రూపాయలు ప్రోత్సాహం ఇచ్చింది. అలా 70,000 కోట్లు అయింది. మొత్తం దేశం అంతా అప్పు మాఫీ చేస్తే 70,000 కోట్లు అయింది. 8-9 ఇవాళ ఎంత డబ్బులు అయిపోయింది అంతే కదండి. మనకి ఎందుకు ఆలోచన రావటం ఎందుకు ఆలోచన ఎందుకు రైతు అంటే ఇంత వివక్షత అని చెప్పండి. ఈసారి చౌదరి చరణ్ సింగ్ దేశంలో ఒక రైతు నాయకుడుగా ప్రతినిధిగా గుర్తింపబడ్డవాడు ఎవరు అంటే చౌదరి చరణ్ సింగ్. గౌరవించంతే దేశంలో మొట్టమొదటిసారిగా రైతును అండగా నిలబడి రైతు రుణమాఫీ చేసింది ఎవరు అని చెప్పంటే జనతా పార్టీ హయాం లోపల చౌదరి చరణ్ సింగ్ అని చెప్పండి. స్వామినాథన్ కనీసం మద్దతు ధరకు రూపకల్పన చేసింది స్వామినాథన్. ఆయన మద్దతు ఇచ్చింది మోడీ గారు. కనీస మద్దతు ధర ఏ విధంగా రూపొందించాలి, ఏ విధంగా నిర్ణయం చేయాలి, అది రైతుకి ఏ విధంగా గిట్టుబాటు అవుతుంది నిర్ణయించింది ఎవరు స్వామినాథన్. ఆయన మద్దతు ఇచ్చింది. మరి వాళ్ళ ఆలోచన విధానాన్ని మాత్రమే తీస్తుందో అనుకరిస్తలేరు, మాకు సంబంధం లేదు. ఏమన్నట్టే అంటుంది ఏమన్నట్టే ఓటు ఇవ్వాలి వేసే ఓటు దయచేసి చెప్పండి జీవన్ రెడ్డి కాదు. మన వేసే ఓటు రాబోయే 5 సంవత్సరాలు మన భవితవ్యాన్ని మన భవిష్యత్తు నిర్దేశిస్తుంది. మన భవితవ్యాన్ని అంటుంది. నేను ఒక్కసారి ఓటు చేయి సాగితే 5 ఏళ్ళు చేయకూడదు అని చెప్పండి. దయచేసి ఆలోచించండి. నేను కాంగ్రెస్ పార్టీకి ఓటే ఈ నాకే ఓటే అని చెప్పంటే ఎందుకు వేయాలి? ఏ రాజకీయ పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా ఉన్నది. ఎన్నో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకమే. మా మిత్రుడు శేఖర్ రెడ్డి ఎంపీటీసీ, ఆ వెంకటేష్ ఉప సర్పంచ్ మిత్రుడు ఇంకొక సర్పంచుడు రాజకీయ అందరూ కూడా సర్పంచ్ అయ్యారు. ఇంకో ఈయన కూడా ఎంపీటీసీ. మీరు ఊళ్ళో ఏమైనా పని చేసిండు ఎన్నికలు చేసిండు ఎన్ఆర్ఐ చేసిండు ఎన్నికలు చేసిందో వైకుంఠ ధామాలు కట్టిండ్రు, డంపింగ్ యార్డ్లు కట్టిండ్రు, హరితహార మొక్కలు గుర్తం తీసిండ్రు, మొక్కలు నీళ్లు పోసిండు. మీరు ఎక్కడికి వెళ్ళి హరితహారం ఇదంతా ఎక్కడికి వెళ్ళి జవహర్ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పండి. దీన్ని రూపకల్పన చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అని చెప్పండి. ఎక్కడ పుట్టింది? అలా ఎక్కడ పుట్టింది కాదా? దేశానికి ఏం చేసింది గట్టి చెప్పంటు నేను ఎక్కడ పుట్టింది అనేది కాదు. దేశం కోసం దేశ ప్రజల కోసం ఏం చేసింది అంటున్నాను. అది భర్తీ ఏదైతుందో ఈ దేశం కోసం ఏదైతే ప్రాణాలు ఇచ్చినట్టు గొప్ప రాజీవ్ గాంధీ గారు ఎవరు తెచ్చింది నీ దగ్గర? రాజీవ్ గాంధీ ఎందుకు తెచ్చిందండి? ప్రపంచ శాంతిని కాంక్షించింది, ప్రపంచ శాంతిని కాంక్షించిందని చెప్పంటున్నా. ఏంటంటే ఉగ్రవాదం ఏదైతుందో ఆయన పుట్టలు పెట్టుకున్నా చెప్పంటున్నా. మనం విదేశీ పంట అయితే ఇలా మౌడు వీకిండు నేను మళ్ళీ నా తగ్గరికి మొదలు పోయిందనేది విదేశీ పంట కదండి. మరి మన భర్త నా మెట్టిన గడ్డ, ఈ దేశ గౌరవం నా గౌరవం అని చెప్పని ఇదే దేశాన్ని పట్టుకొని ఏదైతుందో దేశం కోసం పాటుపడుతుంటే చూడే కానీ నిజమవుతామే ఆలోచన చేయాలి అంటున్నాను. ఎవడేం చేసిండు? ఓటని సరైన ప్రధానంగా అని చెప్పంటున్నాను. నీతి అవినీతి గొప్పది చెప్తాం అందరం. ఎవడు నీతివంతుడే? నేను ఎన్నికల బాండ్ల రూపాయలు ఏదైతుందో 1,000 కోట్ల రూపాయలు దండుకునే. ఎవరు దండుకునే ఎన్నికల బాండ్లు? ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో సమాచార హక్కు చట్టాన్ని ప్రవేశపెట్టింది. సమాచార హక్కు చట్టం, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్. నీ గ్రామ పంచాయతీలో అవగతం జరిగినా కానీ ఒక పిటిషన్ పెడితే బయటకు వస్తుంది. మున్సిపాలిటీలో అవినీతి జరిగినా కానీ ఒక పిటిషన్ పెడితే బయటకు వస్తుంది. ఎవరు తయారు చేసిండ్రో? కాంగ్రెస్ పార్టీ. దాన్ని కప్పిపుచ్చే ప్రతి ఎవరు చెప్తుండ్రో? నీ ఎన్డీఏ బీజేపీ అని చెప్పంటున్నా. అంతం చేయాలని తలెక్కిన కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నా. వాతావరణాలు చేయాలని చేస్తే ఎన్నిక రాగానే ఊరి ఎత్తేదగట్లే ఎవరి వాడైతే వీడు ఎత్తేది అంటుంది. నేను 4 సార్లు ఓడిపోయినట్టుంది. నేను నిజమే. ఉత్తర మిత్రుడు రాజశేఖర్ గారు గెలిచిండు నా మీద, ఉత్తర మిత్రుడు రమణ గారు గెలిచిండు, ఇంకొత్తర సంజయ్ గారు గెలిచిండు. వాళ్ళ అధికార పార్టీ. రాజశేఖర్ గారు గెలిచిన అధికార పార్టీ, రమణ గారు గెలిచిన అధికార పార్టీ,
సంజయ్ గారు గెలిచిన అధికార పార్టీ. మరి మీరు ఏదైతుందో ఈ జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి మన మోతే గ్రామానికి సంబంధించి మీరు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు అని నేను అడుగుతున్నాను. చెప్పలేదు ఇలా మాస్టర్ ప్లాన్ లో నీ మోతే దిద్దత అవుతుందేముందే. మోతే కానీ తిప్పనపేట కానీ నర్సింగాపూర్ కానీ తిమ్మాపూర్ కానీ సంబంధం లేని నీ జగిత్యాల పట్టణానికి పరిమితమైన మాస్టర్ ప్లాన్ లో ఈ గ్రామాలను చేర్చి ఒక 6 నెలల ఏడాది తిన్న తిండి పేరబట్టుకోవడం చేసిన చేయలేదా? సంవత్సర కాలం చెప్పి తిన్న తిండి పేరబట్టని చెప్పంటున్నాను. అందరు చెప్పు రాజకీయాలకు అతీతంగా రోడ్లు ఎక్కింది. భూములున్నా విలువ లేకుండా అయిపోయినాయి. నిజమా వద్దమే? మా మిత్రుడు నేను పోకూడదు చెప్తాను, నేను పెట్టాను సంతోషం. మరి ఇంత బుద్ధిగా మాట చేర్చినాడు, ఎందుకు చేర్చింది ఆయన వెళ్ళాలి. ఈ సంగతి చేర్చింది ఆయననే, దయచేసి గమనించండి. చేర్చింది ఎవరు? ఆయననే. నిర్ణయిస్తాడు ఎవరు? ఆయన. చేత కూడా అయిపోతున్నాయి కదా, చేత కూడా అయిపోతున్నాయి కదా. అది ఏంటి? ఓ దెబ్బ కొట్టాలి, మొన్న పెట్టాలి. ఏం చేయాలి? దెబ్బ కొట్టాలి, అయ్యో దెబ్బ కిందారా నీ మొలం పెట్టా. అట్లా మన పని ఏందా ఆలోచించినట్టు నేను. మీరందరూ రాజకీయాలకు అతీతంగా ఉద్యమించడం తోడేదిస్తుందో మన మోతే కానీ ఈ పరిసర గ్రామాలన్నీ కూడా మాస్టర్ ప్లాన్లోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు రాకపోతుందని చెప్పండి. మీ ఇవ్వాలని కూడా రేపు జగిత్యాల పట్టణ మున్సిపల్ ఏదో మాస్టర్ ప్లాన్ ఉందో కేవలం జగిత్యాల పట్టణానికి పనికొని చేసే విధంగా పరిసర గ్రామానికి ఏమాత్రం సంబంధం లేకుండా చట్టాన్ని ఏదో పూర్తి స్థాయి లోపల అమలు చేసే బాధ్యత నాది అని చెప్పంటున్నాను. నాకేదైనా భూమి విలువైంది అనేది, భూమి విలువైందా కేరక అని చెప్పంటున్నా. రైతు బతుకు దాని మీద ఉన్నది, రైతు బతుకు దాని మీద ఉందని చెప్పంటున్నా. అది కాపాడద్దే మరిగా వాడు ఏం చేసిండు, వీడేం చేసిండు. ఒకరు అనే ముందు మనం ఏం చేసాం ఆలోచిద్దామని చెప్పంటున్నా. ఒకరు అనే ముందు మనం ఏం చేసాం ఆలోచిద్దామని చెప్పంటున్నాను. నేను అన్ని చేయలేదు, నాతో చేతులను కొన్ని చేసేది, నాకు చేతులను కొన్ని చేసాను చెప్పంటున్నా. నాకు అవకాశం వచ్చింది. బైపాస్ రోడ్లు కావాలని మీరు అడగలే, మీకు తెలియదు, నాకు తెలుసు. ఆర్ఎండి శాఖ నా చేతులు ఉన్నది, చేయగలిగే అవకాశం మాకున్నది, చేసిన పర్వాలేదు. సబ్స్టేషన్ కావాలని మీరు అడగలే నన్ను, అసలు భూమి కూడా మీకు తెలియకపోవడం. శ్మశాన వాటికెళ్ళి భూమి తీసింది, శ్మశాన వాటికెళ్ళి భూమి తీసిన అంటే మీకు తెలియదు. నేను భూమి తీసి సబ్స్టేషన్ చేసిన ఎందుకు జగిత్యాల నాడు 24 hours పవర్ సప్లై ఉంది. ఎక్కడ సబ్స్టేషన్ ఉంటే అక్కడ 24 hours పవర్ సప్లై ఉంది. మోతే గ్రామంలో 24 గంటల విద్యుత్ సౌకర్యం కల్పించే భావంతో ఏదైతున్నదో సబ్స్టేషన్ ఏర్పాటు చేసింది అన్నాడు మా ఆలోచన. 20 రోజులు మా పందులు అంటుండ్రు, మీ పందులకి ఏదైతే మందు పెడితే నేను అర్థం పడలే, కోర్టు పోయి స్టే పట్టుకొచ్చింది ఎవరే చెప్పారు. ఏదో భగవంతు ఎరువుండే ఉన్నాడా? నోరు లేదో చెప్పరా అబ్బాయి? పందుల గురించి మాట్లాడి చెప్పరాదా? మా జీవన అడ్డం పడి మా పందులు కాపాడి చెప్పని చెప్పి అబ్బాయి నువ్వు మాకు కావాలని అడిగినావు, మాకు కావాలని అడిగినావు. మా పందులను కాపాడిన జీవన్ రెడ్డి మాకు అన్నం పెట్టి అని చెప్పిన అదొక మాట. పోయాక నాకు చుట్టూ అయితే ఉన్న మామూలు నేను చూడన్నానని చెప్పాను. ఆధారం ఇప్పుడు ఒకటే, నేను కంట్రీ కూడా తింటా, ఊరికి దాన్ని కంట్రీ చికెన్ దాన్ని ఏమంటారు, నేను కంట్రీ చికెన్ తింటా. నాకు ఆర్థిక స్తోమత ఉన్నాయి. బ్రాయిలర్ చికెన్ కంటే కంట్రీ చికెన్ తినం, బ్రాయిలర్ చికెన్ కంటే కంట్రీ చికెన్ తినం. అవునా కదా? ఉన్నోడు ఉన్నట్టు తిన్నాడు మాంసం కంటే కంట్రీ చికెన్ బ్రాయిలర్ చికెన్ అద్భుతం. గరీబుడు ఏం చేస్తాడు? బ్రాయిలర్ చికెన్ తింటాడు. ఉన్నోడు ఏం చేస్తాడు? కంట్రీ చికెన్ తింటాడు, మాంసం తింటాడు. అందరూ గరీబుడు మీద పంది మాంసం తింటాడు. తప్పనే అది పంది మాంసం తింటుండు. నువ్వు ఉన్నదే, నువ్వు ఉన్నాడు, ఏం తింటావు, నువ్వు తింటావు. నేను గరీబుడు, నేను పంది మాంసం తింటాను. తప్పనే
నేను పని బాగుంది అంటే ఓడి చేయించాలి పని అమ్మందట ఓ తల్లి చెప్తున్నాను నేను మళ్ళీ అడ్డమవుతాడు నువ్వు కూడా చెప్పాల్సింది ఉన్నమాట చెప్తున్నాను ఎవరి జీవిత మరి వారి యొక్క ఆర్థిక స్తోత్రం ఆ విధంగా ఎదుగుతాడు ఎవరి ఆర్థిక విధానం బలం ఎట్టుంటే అట్లా ఎదుగుతాడని చెప్పంటున్నాడు నేను కనిపించిన తింటా కాబట్టి మీరు దళితులు పాప గరీబ్ ఎవరు తింటే ఒడ్డులు తింటారు ఏం దిక్కు లేదు తుర్కాచులు తింటారు మా దళితులు తింటారు నేను కూడా తింటే చూపుకున్నాను మా దోస్తు ఒకటి తింటుంటే పక్క పడి తినకుండా ఆడేవనుకుంటుంటే నేను పని అవుతుంది తప్పులేదు పోయి తిన్న పని అవుతుంది కూడకలే చెప్పండి పంది మాంసం కూడకలే చెప్పంటున్నా అంతగా గట్టిగా ఏమి ఉండే మాంసం చెప్పంటు నేను తింటే వెళ్తుంది నేను తిన్నా అంటున్నా నేను అన్ని తెలుసుకోవాలంటే అన్ని మనం చూడాలి నేను వ్యవసాయం చెప్తున్నా ఇవాళ ఎందుకు చెప్తున్నా దాన్ని పడితే తిరుగుతాను చెప్తున్నా రైతుల కష్టం తెలవాలి కాబట్టి వ్యవసాయం చెప్తున్నా నేను వ్యవసాయం చేస్తున్నా ఎందుకు చేస్తున్నా అందరూ చూస్తున్నా కన్న ముందట ఇది ఏం చెప్తున్నా ఎందుకు చెప్తున్నా అందరూ అనుకుంటారు సగం మా దొరకేక సగం మా గంగధరి కాదు ఇద్దరు ఏం చెప్తున్నా వాళ్ళకే ఉన్నావా మరి ఆయన ఎందుకు వ్యవసాయం చేస్తున్నా రైతుల కష్టం తెలవాలి కాబట్టి వ్యవసాయం చేస్తుంది నేను గొర్రెలు పెట్టుకున్నాను ఎందుకు పెట్టుకున్నాయి ఆ రత్తి చింతలు పెట్టుకున్నానా మా యాదవ్ గొర్రెల కష్టం తెలవాలి కాబట్టి గొర్రెలు పెట్టుకున్నాను రేపు బర్రెలు కూడా పెడతా చెప్పి ఇదే చేస్తా వల్ల బర్రెల ఫామ్ పెడతా డైరీ ఫామ్ పెడతా అని చెప్పి అంటున్నా నేను పెడతాను ఇదే ముచ్చడి పిల్లలకి అర్థం పడ్డాడు వాడు ఉన్నాడు అడుగు ఆయన అబద్ధం పడితే నువ్వు పేరు రావుదాలు పెడితే మా అనుకున్నాడు లాభం రాదు నేను పాల తయారని చెప్తున్నా కొనుక్కే చంపుతా నేను పాలు ఉత్పత్తి నిజమవుతుందే అడుగు అని చెప్పంటున్నా ఆయన ఏమవుతుంది కాదు తెలియాలి కష్ట సుఖం పన్ని మాత్రం తిన్నాను ఎందుకు తిన్నా నేను దాని సంగతి తెలవాలని తిన్నా అని చెప్పంటున్నా అంత మాత్రాన్ని చూడని చెప్తారు జీవనాన్ని పని మాత్రం తినడం చెప్పాలి అది మంచి పద్ధతి కాదు అని చెప్పంటున్నాను నేను మోతే గ్రామానికి సంబంధించి గతంలో ఏం చేసినా చెప్పని కాదు నేను గతంలో ఏం చేసినా ఏదైతుందో నాకు ఉండే అవకాశంతో చేసి మోతే గ్రామం నాకు ఎప్పుడెప్పుడు అండగా నిలిచిందో అప్పుడప్పుడు నేను గెలిచింది మీరు ఎప్పుడెప్పుడు ఆమె కోపం వచ్చి అడిగిందో అప్పుడు ఓడిపోయింది అది కూడా చెప్తున్నాడు నేను 96లో రమణ గారు గెలిచిందా 96 ఉప ఎన్నిక వచ్చి రమణ గారు ఎంపీ గెలిచిన తర్వాత ఆయన రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వచ్చింది బండారు వెనుటిగా ఇచ్చింది ఈ కాపోడు ఇక వీళ్ళకి పంచాయతీ పెడితే వీళ్ళకి చూసుకుందామని చెప్పారు కాపోడు టికెట్ ఇచ్చింది ఇదే మా రైతు కాపు సోదరు ముందు కాపోదని చెప్పి అంటున్నాను కష్టకాలంలో మేము ఇంతకాలం కలిసి ఉన్నాం ఇవాళ ఆయన కష్టాలలో ఉన్నాడు మా కుటుంబం టికెట్ ఆయన ఇచ్చిపెట్టి పోతాం అని చెప్పని ఇదే మున్నూరు వర్గం నన్ను గెలిపించిందని చెప్పి ఇదే మున్నూరు వర్గం నన్ను గెలిపించని చెప్పంటున్నాను మెజార్టీకి 54,000 అని చెప్పంటున్నాను నీ ఊహకందని చెప్పంటున్నాను నిజమే అంటున్నాను నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా జేబులో పైసలు లేదు 2 రోజులు తెల్లారి తోటానికి ఏదైతే నా ఇంటి మీద రేట్ చేసి పోలీసులు నేను మందు తాగుతా అని చెప్పాను పైసలు ఉంటే తెలుసు పైసలు లేదని మందాలు వాడితే పిల్లలు సీసా దొరకకపోతే అప్పుడు ప్రొవిజన్ అప్పుడు మేము అందరం అర్థంలో ఒకటే ఇంటుంది ఈ అమ్మాయికి రకమైందో కాదు నాకు తెలియదు అలవాడు కాబట్టి సీసా దొరుకుతాయి చెప్పాను ఇంత రేట్ చేసి అన్న నేను ముందే చెప్పిన మీరు తాగులో బయట మీద తాగిన ఇంట్లో సీసీ టౌన్లో పోలీసులు రైడ్ చేస్తారని చెప్పిన ఆ దూసం దొరకండి ఇవాళ కూడా చెప్తున్నా మీరందరూ ఇంత ధైర్యంగా నిలబడరని చెప్పంటే నాకు బరాబర్ లెక్కలు ఏమైనా మంచిదే నాకు గెలిచిన సంబరం అని చెప్పి మనిషి జీవితం తృప్తి కావాలి నాకు తృప్తి ఉందని చెప్పంటాను ఎన్నికలు గెలవలేదు ఆయన ఎందుకు తృప్తి ఉంది ఓడిపోతే తృప్తిని కాదు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది కాబట్టి తృప్తి ఉందని చెప్పి
నేను గెలిచి కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకుంటే ఇక నా పని ఏమిటో మళ్ళీ అనుకున్నట్టే ఇవాళ ఏమైంది? నేను పెట్టుతోనైనా నేను ఇచ్చేటోనైనా నిజం అబద్ధమై ఇదే వెంటనే చెప్పాడు కాంగ్రెస్ పార్టీ మంచిగా చెప్తుందని చేస్తున్నాను చెప్పాను. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలని చెప్పండి. నేను మా ఆడబిడ్డలకు ఏది ఉచిత రవాణా సౌకర్యం. ఒక ఆడబిడ్డ ఏదితో అప్పట్లో 20,000 రూపాయలు అయితే 50 రూపాయలు ఉంటాయి. 20 రోజులు ప్రయాణం చేసి 20,000-50,000 రూపాయలకే రావడంతో నేను ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి సామర్థ్యం లోపల ప్రతి కుటుంబానికి 30,000 లాభం చేస్తుండే. పెట్టుకుని 30 లాభం ఇంకేం కావాలి అర్థం కాదు. 5 రోజులే ఏమైనా ఇల్లు కట్టలేదు. అందరు ఆశ చూపెట్టి డబుల్ బెడ్రూమ్ ఆ ఏడు కట్టుడు ఎవరి తెలియదు. అరే మోదల కట్టుకున్న ప్రతి ఇల్లు కాంగ్రెస్ పార్టీ కట్టించింది అంటూ నేను ఇక మా దళితులు కట్టుకున్నారు కదా, స్థలం లేకుండా భూసేకులకి ఇల్లు కట్టించింది, మహిళలకు ఇల్లు కట్టించింది, బీసీలకు ఇల్లు కట్టించింది. ఒక మోత గ్రామం లోపల రెవెన్యూలో 200 ఇల్లు కట్టింది కాంగ్రెస్ పార్టీ. 200 ఇల్లు కట్టినట్టు మోతల మళ్ళా ఏడాది లోపల 6 నెలల లోపల ఇళ్ళన్నీ ప్రోగ్రెస్ పెట్టారు. మళ్ళా ఉగాది లోపల ఇల్లు 7 ఉండదు ఇక్కడ ఈ ఊళ్ళే. వాళ్ళు ఎంతమంది వెళ్ళిపోయారు? అడిగే 100 ఇల్లు అన్నారు కదా, 100 ఇల్లు కాదు. ఇల్లు లేనోడు ఎవడు లేకుండా అందరికి ఇల్లు ఉన్నోడికే తీయడం ముందే చెప్తున్నాను. మన మా మల్లెడి సిఫారసు చేసి మా గంగాధర్ సిఫారసు చేసిన చెల్లెలు ఓ గంగాధర్ మరి సిఫారసు చేసిన చెల్లెలు చెప్తున్నా. మొదటి కాంగ్రెస్ పార్టీలో నాకు ఇవ్వకుండా ఎట్లా కొత్త లగ్గమైన వాళ్ళకు ఇల్లు నేను ఎవరైనా అని చెప్పంటున్నాను. అదే మా ఎస్సీ ఎస్టీలకు ఎన్నికల్లో 1 లక్ష ఎక్కిస్తూ 6 లక్షలు ఎస్సీ ఎస్టీలకు 1 లక్ష ఎక్కిస్తా 6 లక్షలు. మా బీసీలకు ఈ బీసీలకు ఎన్నిస్తుందో 5 లక్షలు. రాజేందర్ నువ్వు ఇల్లు తిరగాలి, చూడాలి. ఇల్లు ఉన్నోడికి సిఫారసు చేస్తే నేను ఒకటి పోతుంది. ఉన్నమాట చెప్తున్నాను. మనం తప్పు చేయొద్దు అంటుంది దయచేసి మహేష్. ఇల్లు లేనట్టు ఎన్నో ఉన్నారు పట్టుకున్నా. నేను ముఖ్యమంత్రి దండం పెట్టి ఏం చేశాను నీకు ఇల్లు మంజూరు చెప్పి దయచేసి ఏది చూద్దాం. ఇలా ప్రభుత్వ కార్యక్రమాలు మనకు కొండంత అర్థం అని చెప్పి అంటున్నాను. నేను ఏ హోదా ఉన్నానో చేస్తా, కానీ ఇంత హోదా అనేది కలిగితే నేను కూడా ముఖ్యమంత్రితో పక్కపడే బరాబర్ నిలబడి ఆడతాను. నిజమాబద్ధమై ఇవాళ ముఖ్యమంత్రి నా ఏమైనా చేయి కిందనే చేయి మీదైనా నేను అనుకుంటున్నాను. అదే అదృష్టం కలిసి నేను ఎంపీ అయితే అనుకో బరాబర్ ఆయన పక్క నిలబడి నేను అమ్మాయి పక్కబడి కూర్చున్నట్టు నేను చేతులు పక్కబడి కూర్చుంటుండేనా ఎక్కడో మూడో బడి ఉంటుండే. చీరం అయింది కాబట్టి ధైర్యం కూడా వచ్చి కూర్చున్నది. నేను కూడా మర్యాద ఇవ్వాలని చెప్పని మర్యాద ఇస్తుంది. నేను ఎంపీ అయితే నా మర్యాద దొరుకుతుంది. ఎంపీ అయితే మర్యాద దొరుకుతుంది. అనుకున్న పనులు ఏది ఇస్తుందో పూర్తి స్థాయిలో కూడా చేయగలుగుతా. ఒక హక్కు భావిస్తా చెప్పండి. మన గౌరవం నిలబెట్టుకుందామని చెప్పంటారు. నేను మా యువకులే పాప వాళ్ళందరికీ జాబ్ నిలబెట్టుకోని చెప్పండి. నిజమే చెప్పండి. మస్కట్ దుబాయ్ ఇయ్యాలని కూడా గబ్బే బతుకులే మనకు ఉన్న ఊళ్ళో నౌకర్తో మస్కట్ దుబాయ్ పోతారు. ఈయన ఉపాధి లేక కట్టుకున్న భార్యను కాదని కన్న పిల్లలు కాదని వాడు దేశం పోతుందని చెప్పండి. దేశం ఎందుకు పోతుంది? ఉన్న నౌకరు ఉపాధి ఉంటే ఇక్కడ బతుకుతుడు లేదు కాబట్టి దేశం పోతున్నాం. మన తెలంగాణ రాష్ట్రం కానీ కనీసం ఒక 10 లక్షల మంది ఉపాధి దొరుకుతుంది. మన గల్ఫ్ లో 10 లక్షల మంది నెల 10 రూపాయలు పంపితే 10 లక్షలు 10,000 నెలకు 1000 కోట్లకి రాసుకోండి. ఈ కాడికి 10 లక్షలు ఇంటూ 10,000 నెలకు 1000 కోట్లు, సంవత్సరానికి ఎంత? 12,000 కోట్లు. ఈ డబ్బంతా ఎక్కడికి పోతుంది? మన దేశానికి వస్తుంది. గల్ఫ్ లో సంపాదించే ప్రతి పైసా రూపాయి ఏదైతుందో ఇది అక్కడ పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. వీటికి వస్తుంది. ఎట్లా వస్తుంది? విదేశీ మార్గ ద్రవ్యం. ఇండియన్ కరెన్సీ కాదు. ఆడికి వచ్చే విదేశీ మార్గ ద్రవ్యం డాలర్ రూపాయలు వస్తుంది. ఇక్కడికి వచ్చినాక ఇండియన్ రూపీగా మారుతుంది. సంవత్సరానికి 12,000 కోట్లు అంటే 10 సంవత్సరాలకి ఎంత అవుతుంది? 12,000 ఇంటూ 10 1,20,000 కోట్లు. గల్ఫ్ లో ఉపాధి పొందుతున్న మన తెలంగాణ బిడ్డలు
మోడీ గారి ఖజానాకి ఏదైతుందో $1,20,000 జమ చేసింది. $1,20,000 జమ చేసింది. మనం ఇలా దేశానికి భారతంలో మనకు రక్షణ ఉండేటువంటి సైనికుడు ఎట్లనో ఈ దేశానికి విదేశీ భారతదేశం సమకూర్చేటటువంటి ఎవరైనా ఆ స్థాయి. తెలంగాణ గల్ఫ్ లో పొందిన బిడ్డలు $1,20,000 ఇండియన్ కరెన్సీ విదేశీ భారతదేశం సమకూర్చింది. మరి మనోడు $1 ఇచ్చినాడు ఎవడన్నా? మనోడు ఎవడన్నా దస్తే $1 ఇచ్చినాడు మోడీగా? తెలంగాణ కూడా చెప్పుకున్నాడు కేసీఆర్ పెద్దరికి కాంగ్రెస్ ₹1,00,000 ఇస్తుండు, నేనంతా 5 లక్షలు ఇస్తాను. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ₹1,00,000 ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడితే నేను 5 లక్షలు ఇస్తాను. అన్ని పార్టీలు చెప్పింది. నేను నిజంగా సంతోషపడ్డా. ఏదో చనిపోయిన కుటుంబాన్ని ఆదుకోవడం ఉపయోగపడతాను చెప్పాను. 10 ఏళ్ళు గడిచి ఎవరిని ₹1 ఇచ్చిన ఇవాళ చెప్తున్నా నేను. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ఒక్క గల్ఫ్ కార్మికుడు ఆయన ఏదితో ఏ కారణంతో చనిపోయినా కానీ అది మరణమే కానీ అనారోగ్యమే కానీ లేక ప్రమాదమే కానీ ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కొరకు ఏదైతుందో ₹5 లక్షలు ఇస్తాము ఇప్పిస్తుంది. మన చంద్రుతి ఉద్యోగులు ఏదైతుందో ఇద్దరు $2 లక్షలు ఇచ్చారు. లక్షలు ఇచ్చారు. తెలంగాణ వచ్చిన చనిపోతే ఏదైతుందో గల్ఫ్ కార్మికులు చనిపోతే $5 లక్షలు ఏదైతుందో ఇద్దరికి ఇచ్చారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. వాళ్ళకి ఇల్లు లేకుండా ఇల్లు కట్టియాలి. ఆ పిల్లలు గురువులు అసలు పాఠశాల విద్యార్థులు తెప్పియాలి. వాళ్ళు తిరిగి వచ్చి ఉపాధి కల్పించాలి. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన అని చెప్పంటారు. నేను మీరు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారంటే మీరు గర్వపడే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. గర్వపడే విధంగా శేఖర్ రెడ్డి పోయిపోయి కాంగ్రెస్ వచ్చి ఏమైందో అని చెప్పంటే కాదు, నువ్వు గర్వపడేటట్టు కాంగ్రెస్ పార్టీ పనిచేసి చెప్పంటున్నాను. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం అని చెప్పంటున్నాను. దయచేసి కూడా ఇంత మంచి కార్యక్రమం ఏదైతుంది ఇవాళ ఒక ఆత్మస్థైర్యం వచ్చింది. ఇవాళ ఏదో గెలుస్తామని ఒక నమ్మక విశ్వాసానికి ఏదైతుందో ఇది మోదీ ఏదైతుందో ఆకర్షించుకుంటుంది. తప్పకుండా మోదీ గ్రామానికి పరిమితం కాదు. నా ఆలోచన విధానం గ్రామీణ ప్రాంతానికి పెద్దపీట వేయాలి. నా ఆలోచన విధానం గ్రామీణ ప్రాంతానికి పెద్దపీట వేయాలి. రైతాంగం, రైతు కూలీలు, దళితులు, బలహీన వర్గాలు, ఆడబిడ్డలు అని చెప్పండి కులంతో ప్రోత్సహించాలి. మా గంగపుత్రులు ఉన్నారే పాపం వాళ్ళ చెరువులు కుంటల మరమ్మతు కావాలంటూ నేను మీకేదో ఈ ఎండాకాలంలో మీ చెరువు కుంట మరమ్మతు చేపించి మీ చెరువులో నీళ్ళు ఆపించే బాధ్యత నాది అని చెప్పంటున్నా. మా ముఖ్యమంత్రి సోదరులు అని చెప్పంటున్నాను. ఎవరే కానీ చెప్పంటున్నా. కులం జీత కార్మికులు అని చెప్పంటున్నాను. కులవృత్తులకు అండగా నిలిచే కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాను. దయచేసి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మిత్రులు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ అలాగే ఉప సర్పంచ్ దాసరి వెంకటేశ్వర గారు కూడా, అలాగే మన 1వ వార్డు మెంబర్ పిట్ట గంగాధర్ గారిని, అలాగే మన గంగాపుత్ర సోదరుడు తిరుకొండ రాకేష్ గారిని కూడా, అలాగే మన ఆర్మూరు శంకరన్న గారిని కూడా, అలాగే మన మాధవ్ సాయి గారిని కూడా. హలో, దయచేసి అందరూ త్వరగా రావాలి. సంఘ సభ్యులు అందరూ త్వరగా స్టేజ్ దగ్గర రాగలరు. తెలుగు వెంకటరామ గారు, కొలుగొత్తుల రాజకుమార్, సనాతన సాయి కిరణ్, పవన్ సుల్తాన్, పవన్ గోపి, తెలుగు వినయ్, గొల్ల చిరంజీవి, కొలుగొత్తుల వంశీ, దాసరి అరుణ్, కళ్య సంపత్, దాసరి హరిబాబు, దాసరి శ్రీనివాస్, దాసరి వెంకటేష్, మణిపాటి సాగర్, శ్రీరామ్ రత్నాకర్, దాసరి రాజేశం, తెలుగు ప్రసాద్,
పొదుగుట్ల తిరుపతి, అలాగే పడాల మహేష్, నర్ర రాము, గొడుగు మనోజ్, లింగి విశాల్, రాకేష్, కొత్తపల్లి శివకృష్ణ, వినయ్ వినయ్, సంధి రక్షిత్, ఆరుమూల మధు, దయాల మల్లేష్, గోపారం వంశీ, చిట్యాల రాజు, చిట్యాల నవీన్, ఆరుమూల నిశాంత్, గోపారం రాజు, బొంటి కుమార్, శేఖర్, నర్ర విక్రమ్, సిల్మూర్ దినేష్, సంఘ సభ్యులు పడాల జలేందర్, పడాల శంకర్, బందెల మహేష్, పడాల రమేష్, తానా మల్లేశ్వర బాబా, వంద శివ, నరసయ్య, ఆర్మూల రాజయ్య, ఆర్మూల రాజేందర్, చిట్యాల రవి, చిట్యాల సురేందర్, చిట్యాల నాగేష్, చిట్యాల నరేష్, చిట్యాల దినేష్, చిట్యాల పెద్దశంకర్, చిట్యాల రెడ్డి, తిరుకొండ నరసయ్య, తిరుకొండ రమేష్, తిరుకొండ రాకేష్, కల్లెడ పుచ్చయ్య, కల్లెడ సత్తయ్య, కల్లెడ లక్ష్మణ్, తోకల నవీన్, తోకల రాజు, తోకల గంగాధర్, తోకల రాజు, నార్మల నరసయ్య, కరెంట్ నరసయ్య, చిట్యాల సాయన్న, చిట్యాల రాజనరసయ్య, పల్లికొండ సతీష్, ఆర్మల భీమయ్య, నరసయ్య, కళ్యాణ నరసయ్య, ఊర్నూరు అంజయ్య, ఆర్మల శివశంకర్, చిట్యాల హరీష్, చిట్యాల అశోక్, తోకల రామ్మోహన్, తోకల పెద్దశంకర్, సంగం సురేష్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా పేరు రాని వారు కూడా అంటే తప్పగా అనుకోకండి, లిస్ట్ ఉన్న వాళ్ళకి అందరూ కూడా త్వరగా రాగలరు. రతం కిషన్, నరేందర్, ఇంకా కుటుంబ సంఘ సభ్యులు అందరూ వాళ్ళ పేరులు లిస్టు లేదు కదా. అంటే అమ్మాయి ఉన్నటువంటి ఎవరైనా సరే అందరూ ఆహ్వానితులే కాంగ్రెస్ పార్టీ. ఆర్మూల రాజేందర్, ధర్మేంద్ర ముత్తయ్య గారు, నరేందర్, లోగిన్ శ్రీధర్, దయాల రాయమ్మ, దయాల లింగన్న, లక్షయ్య, ఇంకా మధురేశ్వర రాజేందర్, గంగారాం, అంబ పోషమాలయ, జయపాల నరసయ్య, ఉనికి ఉదయ్, ఉనికి గంగారాం, పెద్ద గంగారాం, లచ్చయ్య, గంగాధర్
పేరు అనగా భావించకండి. ఎవరైనా సరే నేను నా ఇష్టలేవు అందరూ రాగలరు ముందుకొచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయగల త్వరగా అభిషేక్ సత్తయ్య, గాండ్ల జలంధర్, అడాల రమేష్ మా ఈరోజు మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మి దేవేంద్ర రెడ్డి గారికి, అలాగే మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు వెంకటక్క గారికి సహృదయంగా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజు నుండి మన మోటి గ్రామంలో మన జీవనన్న గారిని ఎంపీ అభ్యర్థిగా మనం జగిత్యాల నియోజకవర్గం నుండి 50,000 పైన మెజార్టీ ఇవ్వాలని నేను అందరూ ఆగలరు, ఎవరు వెళ్ళకండి. సరే మరి ఈరోజు పార్టీలో జాయిన్ అయినటువంటి ప్రతి సంఘ కుల సభ్యులందరికీ పేరు మరోసారి ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జీవనన్న నాయకత్వం. మీ అందరి ఆశీర్వాదాలు ఆయన మీ ఇటువంటి కాంగ్రెస్ పార్టీ పక్షాన